సిద్దిపేటలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో జయశంకర్ చేసిన పోరాటాలను హరీష్ రావు కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. జీఆర్ఎంటీ అజెండాలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు అడ్డుకునేలా ప్రతిపాదనలు చేర్చడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. తెలంగాణ నీటి వాటాలను కాపాడుకోవడమే జయశంకర్ కు నిజమైన నివాళి అని హరీష్ రావు పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ గారు జీవితమంతా కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి మహనీయులు. వారికి ముఖ్యంగా సిద్దిపేటతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే వారికి కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేటలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో బస్టాండ్ దగ్గర జరిగినటువంటి దీక్షా శిబిరానికి కూడా అనేక సార్లు వారు రావడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా సిద్దిపేటలో జయశంకర్ గారి చేతుల మీదుగానే దాని శంకుస్థాపన చేసి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అనేక లెక్చర్స్ మన డిగ్రీ కాలేజీలో కానీ ప్రెస్ క్లబ్లో కానీ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేశారు. సిద్దిపేట కూడా అనేక సందర్భాల్లో కూడా వచ్చారు. జయశంకర్ గారు జీవితం అంతా కూడా తెలంగాణ కోసం కలలు కన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారితోనే సాధ్యమని కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ముందుకు నడిచి ఇవాళ రాష్ట్ర సాధనలో ఆయన కృషి, ఆయన సహకారం, ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం, ఆయన ప్రజల్లో కలిగించినటువంటి చైతన్యం అది ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. అందరికీ శుభాకాంక్షలు.